హలో అండి, నమస్తే. మునంకాడ కాజు తయారు చేసుకుందాం. ముందుగా ఫ్యాన్ వేసుకొని సరిపడ్డ ఆయిల్ పోసుకుందాం. నెక్స్ట్ కాజు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. వేపుకున్న కాజు పక్కకు తీసి పెట్టుకుందాం. ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాము. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు టమాటా చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకొని మగ్గిన వరకు వేగించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాం. పసుపు స్పూన్ వేసుకుందాం. కారం స్పూను వేసుకుందాం. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకుందాం. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకుందాం. కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందామండి. నెక్స్ట్ కాజు కూడా వేగించి పెట్టుకుని కాజు కూడా వేసుకుందాం. 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మునక్కాయ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని మునక్కాడ కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.